ఫ్రైడే లాస్ట్ డే ఓటింగ్ అది కూడా ఎలా ఉందనేది ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం కెప్టెన్సీ టాస్క్లో చూస్తే ఇక తనుజని అయితే ఇక్కడ అది కూడా దివ్య నిఖిత అయితే తీసేసింది. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీజన్ 7లో ఏదైతే ఉన్నారో అమర్ని ఎలాగైతే అది కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ వరకు వచ్చిన తర్వాత తీసేశారో అది కూడా చూస్తే చాలా ఫైట్ అయితే జరుగుతుంది అక్కడ. నాకైతే మాత్రం సీజన్ 7 అయితే గుర్తొచ్చింది అనమాట. మళ్ళీ తనూజ కెప్టెన్సీ అనేది ఇలాగా పోవటం అనేది మాత్రం ఓటింగ్ లో చూస్తే మాత్రం తనూజనే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది. ఆమెకైతే 31% ఓటింగ్ వస్తుంది. అఫీషియల్ లో అయితే ఇంకా ఈ రోజు జరిగిన దానికైతే ఆమెకి ఇంకా ఎక్కువగానే ఓటింగ్ వస్తుంది. సెకండ్ పొజిషన్ లో చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే కనిపిస్తున్నాడు. కళ్యాణ్కి కూడా 21% ఓటింగ్ వరకు వస్తుంది అనమాట. ఇక తర్వాత ప్లేస్ లో చూస్తే మాత్రం ఒక్కొక్క ప్లేస్ లో చూస్తే ఒక్కొక్కలాగా మారిపోతుంది అనమాట ఓటింగ్ అనేది. నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే మాత్రం సుమన్ గారు అయితే కనిపిస్తున్నారు. ఆయనకి ఓటింగ్ మాత్రం చూస్తే ఇక్కడ ఆయనకి కూడా 12% ఓటింగ్ వరకు వస్తుంది. ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే మాత్రం భరిణి గారు కనిపిస్తున్నారు. ఆయనకు వచ్చేసి 9% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇంకా సంజన గారు అయితే కనిపిస్తున్నారు. ఆమెకు కూడా 9% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. రాముకి అయితే 8% ఓటింగ్ వస్తుంది. ఇక లీస్ట్ లో చూస్తే సాయి శ్రీనివాస్ అయితే ఉన్నాడు. శ్రీనివాసకు కూడా వచ్చేసి ఇక్కడ ఏంటంటే 5 వరకు వస్తుంది అనమాట. ఈ వారం చూస్తే పవర్ అనేది ఒకటి ఉంది, అది కూడా తనుజ దగ్గర ఉంది. మరి ఇది ఎలా యూజ్ చేస్తారనేది చూడాలి. బాటంలోకి ఎవరు తీసుకొస్తారో కూడా చూడాలి. నాకు తెలిసినంత వరకు ఈ వారం చూస్తే రాముని శ్రీనివాస్ని వీళ్ళిద్దరిని పెడతారని నేనైతే అనుకుంటున్నా. మీరైతే ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్డ్ కాల్స్, జియో హాట్‌స్టార్ వర్డ్స్ ఇవైతే అసలు మిస్ చేసుకోవద్దు. నేను ఇది చెప్దామని మళ్ళీ నేను మీకు వీడియో అయితే చేశాను. ఎవరే ప్లేస్లో ఉన్నారనేది, ఎవరి ఎలిమినేషన్ ఏంటి అనేది సాటర్డే అప్డేట్స్ కూడా నేను మళ్ళీ ఇస్తాను. మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి.